అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 13వ తేదీ ఆదివారం రోజు వృశ్చిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజు వృశ్చిక రాశి వారు అన్ని విధాలా సానుకూలమైన ఫలితాలనే పొందుతారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీకు చక్కటి అదృష్టం కలిసి వచ్చింది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దేవుడి పట్ల నమ్మకం, భక్తి మరియు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మీ వంతు కృషిగా ఇతరులకు సహాయ సహకారాలను కూడా అందిస్తారు. అలాగే మీరు కూడా బంధుమిత్రుల యొక్క సహకారాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. చక్కటి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. ప్రయాణాలను మార్చుకుంటారు. కొత్త ప్లానింగ్స్ అమలులోకి వస్తాయి. అలాగే ఇంట మరియు బయట అందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే 10 మందిలో నేను ఒక్కడిని అన్నట్లుగా ఉంటారు. మొత్తం మీద ఈ రోజంతా వృశ్చిక రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం రోజు యొక్క తారాబలం గమనిస్తే విశాఖ నక్షత్రం వారికి మిత్ర తార ఉంది. కాబట్టి వీరికి దాదాపుగా రోజంతా శుభప్రదంగానే ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం వారికి నైదన తార ఉంది. కాబట్టి వీరు ఈ రోజున తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు కీలకమైన వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అలాగే పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోండి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి సాధక తార ఉంది. కాబట్టి ఈ రోజంతా శుభప్రదంగానే ఉంటుంది. అనుకున్నది సాధించుకోవడంలో విజయవంతం అవుతారు. పనులన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. శివయ్య నామాలను జపిస్తూ ఉండండి. ఎప్పుడైనా సరే ఆదివారం వచ్చిన రోజున మన కంటికి కనిపించే సూర్యదేవుడిని సాక్షాత్తు నారాయణ మూర్తిగా భావించి మహావిష్ణువును పూజించాలి. ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం చేసి తరువాత గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసుకొని నెయ్యి పోసి మహావిష్ణువు ముందు దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకొని స్వామివారికి మీ కష్టం చెప్పుకుంటే ఆ కష్టం తప్పకుండా తీరిపోతుంది. అలాగే శత్రువుల బాధ దూరమవుతుంది. ఆపదలు తొలగిపోతాయి. మర్చిపోకుండా స్వామివారికి తులసి దళాలను భక్తిపూర్వకంగా సమర్పించండి. అంతా శుభమే కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధనాకర్షణ కోసం, అలాగే ముఖంలో కాంతి పెరగడానికి, అందం పెరగడానికి అప్పుడప్పుడు ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి. ఒక రాగి పాత్రలో కానీ లేదా మట్టి కుండలో కానీ పాలు పోసి అందులో కొన్ని బియ్యం వేసి అలాగే కొంచెం పసుపు, కుంకుమ మరియు పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని ఇంటి బయట వెన్నెల వచ్చే చోట రాత్రంతా నిల్వ చేయండి. అలాగే మరోవైపు ఒక పళ్ళెం తీసుకొని దానిలో పాలు పోసి మధ్యలో మట్టి ప్రమిదను పెట్టి దీపం వెలిగించి పూజ గదిలో ఉంచండి. అలాగే అదే సమయంలో కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ పరిహారం మీరు ఎప్పుడు చేసినా సరే సాయంత్రం వేళ చేయండి. ఆ తరువాత ఉదయాన్నే నిద్రలేచి బయట ఉంచిన పాలల్లో ఒక చుక్క పాలను నుదిటిని ధరించండి. ఇలా చేస్తే కెరియర్ పరంగా అభివృద్ధి ఉంటుంది. ధనాకర్షణ పెరుగుతుంది. అందంగా కూడా ఉంటారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.